హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ. ఈరోజు టిఫిన్ చేయడానికి కానీ ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం. మన బీఆర్టీఎస్ రోడ్డు మీద ఫుడ్ కోర్ట్ ఉంది. ఆ ఫుడ్ కోర్ట్కి వెళ్దాం. ఫుడ్ కోర్ట్కి బయలుదేరాం. ఎలాగ థర్స్డే గురువారం అక్కడ ఫుడ్ కోర్ట్ లాగా ఇక ఈవినింగ్ అయితే కోలాహలంగా ఉంటుంది అనమాట. బెజవాడ బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ కోర్ట్, ఎంజీ రోడ్లో కూడా అంతే ఫుడ్ కోర్ట్. ఇక్కడ మనకి నియర్ బై కాబట్టి వెళ్దాం. ఒకసారి ఆల్రెడీ 2-3 సార్లు తిన్నాం మేము. ఇడ్లీ ఒకటి స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇడ్లీ స్క్వేర్ షేప్లో వేస్తారు. దోశలు అన్నీ వెళ్తున్నాం. ఇక నిన్న వచ్చిన పార్క్ ఇది లెఫ్ట్లో ఉన్నది. నిన్న మనం వచ్చిన పార్క్ లెఫ్ట్లోది. మ్యాంగో సీజన్ కదా, ఇదంతా మామిడి పళ్ళు. అబ్బో కోలాహలంగా ఉన్నారు. గంపలు అమ్మేస్తున్నారు. కోలాహలంగా ఉన్నారు ఇక్కడ అందరూ బొట్టలు పెట్టుకుని. అదంతా మళ్ళీ మ్యాంగో మార్కెట్. అటు కూడా ఇంతే. ఇటు ఆవకాయ కొట్టే ఆవకాయ ఇక్కడ చూడండి. ఆవకాయ అబ్బా కొట్టించడానికి ఎన్ని బళ్ళు ఉంటాయో రోజు. అది పైన అంతా కొట్టిస్తారు. ఇక్కడ ఆవకాయ అటంతా ఆవకాయ కొనేస్తారు. ఇదిగోండి ఇక్కడ కొట్టించేస్తున్నారు మొక్క. ఇదివరకు కత్తిపేటలతో కోసి వేళ్ళు తెగిపోయావు. ఇదివరకు వేళ్ళు తెగిన తర్వాత వేలుకి గుడ్డ కట్టుకుని అప్పుడు బేసిన్లో కలుపుకుని తినేవాళ్ళు ఆవకాయ. ఇప్పుడు అందరూ కొట్టించేస్తున్నారు. కాయ కొనటం అయితే ఇంట్లోంచి నీళ్లు తెచ్చుకుని ఆ నీళ్ళు ఒకటే ఇంట్లో వాడుతున్నారు కొంతమంది. ఇంట్లో క్యాన్తో నీళ్ళు తెచ్చుకోవడం, శుభ్రంగా కడిగేయటం. ఇక్కడ హనుమాన్ గుడి వచ్చింది, దండం పెట్టుకున్నాం. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. 5 టౌన్ పోలీస్ స్టేషన్ కదా, ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఆవకాయ అంటున్నాం కదా. ఇంటి దగ్గర నుంచి క్యాన్ నీళ్ళు తెచ్చుకుంటున్నారు. శుభ్రంగా కాయ కడుక్కోవటం. క్లాత్ కూడా మందే తీసుకెళ్ళి తుడిచేసుకోవటం. ఇంకా మేము ఈసారి పెట్టాలి అంటే వర్షాలు వచ్చినాయి కదా మధ్యలో. ఆవకాయ అలా తుడిచేసుకుని అక్కడ కొట్టించేస్తున్నారు. ఇంకొక 1 కిలోమీటర్ ఉంది, 1 or 1.5 బీఆర్టీఎస్ రోడ్డు. అక్కడికి వెళ్ళాక తీద్దాం. బీఆర్టీఎస్ రోడ్డు ఎక్కాము. ఇది నాకు కోలాహలంగా ఉంటుంది బీఆర్టీఎస్ రోడ్డు. ఒకప్పుడు ఇదంతా ఇక్కడ తెలిసిన వాళ్ళకి తెలుసు, సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ ఇదంతా. ఆ రైల్వే స్టేషన్ చాలా రోజులైంది. ఇక ఇక్కడ గేట్ వేసేవాళ్ళు. మేము కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ గేట్ దూరి ఇటు బుక్స్ తీసుకుని ఇటు వచ్చేవాళ్ళం. సైకిల్ దూర్చుకుని. ఇక్కడ ట్రైన్ పడిందంటే కోలాహలమే, అటు ఇటు. ఇక సత్యనారాయణపురం ఇది ఏరియా. స్టేషన్ తీసేసి మధురానగర్లో పెట్టి మధురానగర్ పెట్టి అదిగోండి శారదా కాలేజీ ఇటు సైడు, రైట్ సైడు బీఆర్టీఎస్ రోడ్డు. అబ్బా ఏం వేసాడండి, మధ్య రోడ్డు కూడా వదిలేసాడు. అంతకుముందు ఇప్పుడు ఆపేశాడు. ఎలా ఉందో లైట్లతో అసలు కోలాహలంగా ఉంటుంది బీఆర్టీఎస్ రోడ్డు నైట్ అయితే. ఇది నల్లగేట్ అనేవాళ్ళు ఈ ఏరియాని. ఇదే కరెక్ట్గా ఇదేనండి రైల్వే స్టేషను. ఇది రైల్వే స్టేషను. ఈ రైట్ సైడ్ ఇక్కడే ఉండేది కరెక్ట్గా రైల్వే స్టేషన్. ఆ ఏరియా నల్లగేట్ అనేవాళ్ళు ఈ ఏరియాని. ఇక ఫుడ్ జంక్షన్ ఏరియాకి వచ్చాం. అటు వెళ్తే మధురానగర్, రైట్ సైడ్ వెళ్తే కొత్త వంతెన ఏరియా. మనం డైరెక్ట్గా వెళ్ళాలి ఫుడ్ కోర్ట్. అంటే ఏలే టిఫిన్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇవాళ ఇంట్లో చేయలేక అనే ఏమినా బీఆర్టీఎస్ రోడ్డు రైట్ సైడ్ది మా అమ్మాయి లాల్సా చదివిన స్కూల్ ఇదే. అబ్బో ఒక 10 years తిరిగాం. దింపడం తీసుకురావడం. ఇదే స్కూలు. బళ్ళన్నీ కార్లు ఇక్కడ పెట్టుకుని వెళ్ళి వచ్చేవాళ్ళు. లాల్సా ఇక్కడ నుంచి చూడు. ఏం కావాలి, టిఫిన్ తింటారా, ఏం తింటారా? ఇక చూసుకోండి.
ఇదేగా అట్టు ఇడ్లీ అన్నీ ఉన్నాయిగా, తినేద్దాం. ఇక్కడ తినేద్దాం. ఇడ్లీ అట్టు ఉందిగా. ఇదిగోండి ఇవన్నీ బిర్యానీ పాయింట్లు ఫుడ్ కోర్ట్లో. మనం ఇడ్లీ దోశ, అదిగోండి అక్కడ ఉన్న ఇడ్లీ దోశ. లాల్సా ఇది ఇడ్లీ దోశనా? ఇది బిర్యానీ సెంటర్. ఏదండి అది కదా? అబ్బా ఆ ముందు పెడదాంలే. ఇవన్నీ నింపేశారండి పార్కింగ్తో. రే పార్కింగ్తో నింపేశారు. ఆయన లాల్సా వెనక్కి వెళ్ళకూడదు, చాలా ఇది లెఫ్ట్. ఏది మన బండి ఏది అక్కడ కదా? అదిగోండి ఇడ్లీ దోశది అక్కడ ఉంది, లైన్గా ఫుడ్ కోర్టే. చూద్దాం, మనం వెళ్దాం. నేను మా లాల్సా వెళ్తాం. మనం ఇక్కడ పార్క్ చేస్తాం. ఇటువైపు మధురా నగర్ నడిచి వెళ్దాం. అదిగోండి అక్కడ ఉంది ఇడ్లీ దోశది. ఇవన్నీ అవే బళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి, అది దాటాలి. దాటేసి మనకేం కావాలో అవి తెచ్చుకుందాం. ఎక్కడికి వెళ్దాం. ఈ సాయి పరోటా సెంటర్ అండి. ఇది నేషనల్ ఫ్రైడ్ చికెన్. ఇలా ఐస్ క్రీమ్ బండి పెట్టారు. ఇది కొండ బిర్యానీ. ఇక్కడ స్పెషల్ కొండ బిర్యానీ అనుకుంటా. ఇది కొండ బిర్యానీ స్పెషల్ బాగా చేస్తున్నారు ఇక్కడ. అక్కడ భీమవరం రుచులు అని పెట్టారు. చికెన్ దమ్ బిర్యానీలు, రోస్ట్ బిర్యానీలు, మళ్ళీ భీమవరం దమ్ బిర్యానీ. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇదంతా. అంటే నూడిల్స్, అవి నాన్ వెజ్ ఐటమ్. ఇది నిజామ్స్ బిర్యానీ, ఫ్లేవర్స్ ఆఫ్ రాయల్టీ. అటు ఇటు కార్లు బళ్ళు వెళ్ళిపోతానే ఉన్నాయి, అటు ఇటు. ఫుడ్ హబ్. స్క్రమ్మీ ఇన్ మై టమ్మీ. కొబ్బరి బాండ్ ఉందండి, కోకోనట్ జ్యూస్ బార్. ఇది కూల్ డ్రింక్స్. కొలక ఎలా కాలుస్తున్నాడు కొలక. అబ్బా అదిగా ఏమి స్టైలు. కాల్సి ఇది ఎక్కడ మంది చెప్పే మరి. ఇక్కడ మనం తిందాం. 2 ప్లేట్ ఇడ్లీ, 2 ఆనియన్ దోశ చెప్పి, 1 ప్లేట్ ఇడ్లీ ముందు తీసేసాను. 1 ప్లేట్ ఇడ్లీ తినేస్తున్నాను. మామూలు చట్నీ, టమోటా, ఇది అల్లం చట్నీ, కొంచెం కారప్పొడి వేసాను, కొంచెం నెయ్యి పోసారు. ఇడ్లీలో మెత్తగానే ఉంది, బాగానే ఉంది. అదిగోండి అక్కడ అట్టు అవన్నీ వేస్తున్నాడు. అక్కడి నుంచి తీసుకొచ్చాం ఇడ్లీ, అట్టు అవన్నీ వేస్తున్నాడు. అక్కడి నుంచి వచ్చి ఇవ్వండి ఇడ్లీ స్క్వేర్ షేప్లో వచ్చినాయి. స్క్వేర్ షేప్లో కొంచెం వెరైటీగా వేస్తున్నాడు. ఇది ఆ మామూలు చట్నీ, టమాటో చట్నీ, కారప్పొడి. కారు దగ్గరికి తెచ్చేసుకున్నాం. అంటే దేవసేన వీళ్ళు తినడానికి. హాయ్ దేవసేన, తిను ఇడ్లీ తిను. ఒక ఆనియన్ దోశ ఒకటి చెప్పేసాం. ఇదండి ఆనియన్ దోశ చట్నీ వేసాం.
ఏం లేవండి అవి మన ఆనియన్ దోశ వేడివేడిగా రెడీ అయిపోతుంది. దోశ వేసాడు, ఆనియన్ వేసాడు దాని మీద. ఇదే మన దోశ పక్కన ప్లేన్ వేసాడు ఎవరు ఈ దోశ. ఇంకో ఆనియన్ దోశ ప్లేట్ ఇడ్లీ చెప్పాం వస్తుంది. దగ్గర ఉండే దోశలు కాకపోతే ప్రజెంట్ అయితే ఇవాళ ఇడ్లీ, ఆనియన్ దోశ, ఉప్మా దోశ అయ్యే ఉన్నాయి. ప్లెయిన్ రవ్వ దోశ, పన్నీర్ దోశ ఏం లేవు ఈరోజు. బాగుంది, ఇడ్లీ బాగుంది, ఆనియన్ దోశ బాగుంది. మనం వచ్చేసి తీసేసాం. నైట్ లైటింగ్ లేదు. మా దేవసేన ఇక్కడ కూర్చుని తినేస్తుంది. ఏం తింటున్నావు చెప్పు మళ్ళీ. అట్టు. ఇక్కడ కుక్కలు వచ్చేసి ఇటోటి విద్యుత్ ట్రాక్షన్ కేంద్రం. ఇటు మధురానగర్ అంటే ఇటు ఓపెన్ ప్లేస్ బాగుంటుంది. వీళ్ళు నుంచుని తింటున్నారు. ఇక్కడ నుంచుని మన కారు మీద నుంచుని. లాల్సా హాయ్ అను, దేవ్ హాయ్ అను. అదంతా బీఆర్టీఎస్ రోడ్డు. ఇటు వచ్చేసాం మేము. ఇటు వచ్చేస్తే చక్కగా ఫ్రీగా కారు పెట్టుకుని హాయిగా తినచ్చు. పెద్ద చెట్టు కింద ఆపాం. పగలైతే కనిపించేది, నైట్ అవటం. దేవుగారు దాని మీద కూర్చొని తినేస్తున్నాడు. ఈవినింగ్ టిఫిన్ అయిపోయింది. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం.